ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ అప్రమత్తమైంది. ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే తిరిగి రావాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ఇండియన్ స్టూడెంట్స్ తో పాటు యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు అలర్ట్ గా ఉండాలని, వీలైనంత త్వరగా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లాలని విదేశాంగ శాఖ పేర్కొంది. పాస్పోర్ట్, వీసా, ఐడి కార్డు వంటి అత్యవసర ట్రావెల్ డాక్యుమెంట్స్ నిరంతరం అందుబాటులో పెట్టుకోవాలని, అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు జారీ చేసింది. ఇరాన్లో భారత రాయబార కార్యాలయం టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య టెన్షన్స్ తారస్థాయికి చేరడం, ఇరాన్పై అగ్రరాజ్యం ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు కీలక అడ్వైజరీ ఇచ్చింది భారత విదేశాంగ శాఖ. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్ అప్రమత్తమైంది. ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి రావాలని అడ్వైజరీ ఇచ్చింది. ఇరాన్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ తో పాటు యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు అలర్ట్ గా ఉండాలని, వీలైనంత త్వరగా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లాలని విదేశాంగ శాఖ పేర్కొంది. పాస్పోర్ట్, వీసా, ఐడి కార్డు వంటి అత్యవసర ట్రావెల్ డాక్యుమెంట్స్ నిరంతరం అందుబాటులో పెట్టుకోవాలని, అవసరమైతే ఎంబసీని సంప్రదించాలని విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు జారీ చేసింది. ఇరాన్లో భారత రాయబార కార్యాలయం టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య టెన్షన్స్ తారస్థాయికి చేరడం, ఇరాన్పై అగ్రరాజ్యం ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో భారతీయులకు కీలక అడ్వైజరీ ఇచ్చింది భారత విదేశాంగ శాఖ.